లక్షన్నర గోల్డ్ మెడల్ ఇస్తున్నారు సార్. ఇవన్నీ మేము మర్చిపోలేదు సార్, జీవితాంతం రుణపడి ఉన్నాం సార్. ఫాలో కావాలి, అందరికి చెప్పాలి మీరు కూడా. తప్పకుండా సార్, తప్పకుండా సార్. బాగున్నామా? మా ప్లేన్స్ కానీ ఓఎస్ పర్సన్స్ కానీ ఇంప్లిమెంట్ చేయాలంటే జియో అనేది చాలా ప్రాబ్లం వచ్చింది సార్. ఏ జియో అది? జియో ఎంఎస్ నెంబర్ 77 రాష్ట్రాల్లో ఉమెన్ కి వెళ్ళిపోయింది కదా సార్. దాన్ని ప్రీవియస్ గవర్నమెంట్ పూర్తిగా మార్చేసింది సార్. ఓకే, దాని వల్ల మాకు అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ. ఒకసారి రివ్యూ చేపిస్తాం. ఇంకోటి వచ్చేసి మా స్పోర్ట్స్ పర్సన్స్ కి సపోర్ట్ చేస్తున్నారు సార్ మీరు. దానికోసం మేము చాలా రుణపడి ఉంటాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఏమ్మా బాగున్నారా? నువ్వేంటమ్మా, ఎట్లా జరిగిందమ్మా? చిన్నప్పటి నుంచి ఉందా? చిన్నప్పటి నుంచి ఉందా? ఏం చేస్తావమ్మా ఇప్పుడు? ఎన్ఆర్ఐ హాస్పిటల్ చేస్తున్నావు. ఇప్పటికి కూడా మీకు ఉపయోగపడుతుంది. ఎక్కడుంటావమ్మా? ఉండేది ఎక్కడుంటావమ్మా నువ్వు? అన్నమయ్య జిల్లాలో ఉంటా సార్. నేను ఈ పథకం పెట్టినందువల్ల సార్ మనకు నెలకు ఎట్టలేదన్నా నాకు ఒక 5,000 నుండి 10,000 రూపాయలు మిగులుతాను సార్. నేను ఒక షాప్ లో సేల్స్ మేనేజర్ గా పనిచేస్తున్నాను సార్. మనకు దేశంలో కానీ నేను ఢిల్లీ వరకు తిరిగాను సార్. దేశంలో కానీ ఎక్కడ కానీ ఇటువంటి పథకాలు పెట్టలేదు సార్. అందులో పారా స్పోర్ట్స్ పెట్టడం కూడా మన ప్రభుత్వం వచ్చినాక పారా స్పోర్ట్స్ పెట్టడం వల్ల కొన్ని జీవితాలు కూడా చాలా మంది ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలు పొందినారు సార్. ఎందుకంటే వాళ్ళు వీడికి రాలేకపోయినా వాళ్ళ ప్రతినిధిగా నేను మీకు చెప్పగలుగుతున్నాను సార్. ఈ జరిగిన ఈ మన 5 పథకాలు, సూపర్ 6 పథకాలు ఏవైతే ఇంద్రధనుష్ పథకాలు అవుతున్నాయో ఖచ్చితంగా అమలు అవుతున్నాయి సార్. చాలా మంది ప్రజలు కూడా ముఖ్యంగా సార్ మేము మీకు అంతా రుణపడి ఉంటాం సార్. జీవితాంతం ఒక సైనికుడు లాగా పనిచేస్తాం సార్. వికలాంగులు అందరం కలిసి సమాజంలో మార్పు తీసుకురావాలి సార్. ఈ పథకం మూలంగా మాకు కుటుంబం మొత్తం ఉపయోగపడుతుంది. ఎట్లంటే నేను, నా భార్య, నాకు కుమార్తె మనం మీరు పెట్టిన శ్రీశక్తి మూలంగా నా కుమార్తెకి నా భార్యకి ప్రయాణం చేస్తున్నారు. నా భార్య గుంటూరు వెళ్ళిన, తెనాలి వెళ్ళిన, రేపల నుంచి ఎక్కడికెళ్ళినా, నా కుమార్తె కాలేజీకి వెళ్ళినా ఉపయోగపడుతుంది. ఇప్పుడు నాకు వికలాంగులు మొదలు పెట్టారు కాబట్టి నాకు ఎస్కాట్ ఉంది. నా కుమారుడు కూడా నేను హాస్పిటల్కి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏ ఊరు వెళ్ళాలన్నా నా కుమారుడు ఎస్కాట్ 50% ఉంది సార్.50% concession in the district buses and 100% free in all city buses. So now you are extending that policy provision. I think I am really grateful to you for this policy. And I don't know. I have no words to say to you. Being an economist, you really understood the impact of this. ఎందుకంటే ఇప్పుడు మీరంతా కూడా నాకు ఒకే ఆలోచన. అందరికంటే సమాజంలో మీరు మోస్ట్
డిసడ్వాంటేజ్ పొజిషన్ లో ఉంటారు. Yes, you're right. అలాంటి సమయంలో చేయూతనివ్వకపోతే మీ అందరికీ ఇంకా మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా తగ్గుతాయి, ఏమి చేయలేమని. ఎప్పుడైతే ఒక హ్యాండ్ హోల్డింగ్ ఇస్తే మీరు అందరితో సమానంగా ముందుకు పోవడానికి కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంది. ఆ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ కి వీలైనంత వరకు బ్యాలెన్స్ చేయాలి. ఇప్పుడు జనరల్ గా వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అందరికీ ఇస్తున్నాం, దాంట్లో మీకు ఎక్స్ట్రాగా ఇవ్వడం కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడానికి ఫ్రమ్ ది బిగినింగ్ నేను చేసిన పని మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి పెన్షన్. నేనే ఒకసారి చరిత్ర 12 ఏళ్లలో 12 రెట్లు పెంచాను, ఫ్రమ్ 500 నుంచి 6,000 చేశాను. ఇంకొక పక్కన 10,000 15,000 తీసుకొచ్చాను. ఎవరైతే కొంతమంది మరీ సివియర్లీ డిజేబుల్డ్ వాళ్ళకు కూడా. ఇంకొక పక్క మీకు వెహికల్స్ కూడా ఇచ్చాను మొబిలిటీ కోసం. ఒకప్పుడు ఓన్లీ ట్రై సైకిల్స్ పెట్టి ఉంచేవాడు, అది కాకుండా నెక్స్ట్ లెవెల్ 3-వీలర్ 2-వీలర్స్ ఇచ్చిన కార్పొరేషన్ పెట్టి అక్కడ కూడా ఆర్థిక సహాయం చేసి అవి కూడా తీసుకొచ్చారు. ఎందుకంటే కార్పొరేషన్ లో రిక్రూట్మెంట్ అనేది లేదు సార్. ఎందుకంటే ఇప్పుడు మనకి టీసీపీసీలు సార్, విశాఖపట్నం, గుంటూరు, అనంతపురం. ఇప్పుడు ఏంటంటే సార్ ఒకప్పుడు ట్రెండ్ అనేది ఇప్పుడు వీల్చైర్స్ అనేది బైసైకిల్ అనేది పోయింది సార్. మీరు బండ్లు ఇచ్చిన తర్వాత ఎందుకంటే సహజంగా మన మానవుడు ఏంటంటే ఒకటి అలవాటు అయిన తర్వాత ఎకానమీ పెరిగినప్పుడు, ఆస్పిరేషన్ పెట్టినప్పుడు, టెక్నాలజీ వచ్చినప్పుడు ఆలోచన విధానాలు మారుతా ఉంటాయి. అంబిషన్స్ కూడా ఫుల్ఫిల్ చేయాలి. ఆస్పిరేషన్ 33,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం మనం ఒక పెన్షన్లకి. అందుకే పేదల సేవలో ఎవ్రీ మంత్ పెట్టారు. అలాంటి పెళ్లి కాని వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. సింగిల్ రేషన్ కార్డు లేదు సార్, ఇమ్మంటాం. ఏ దిక్కు లేదు సార్. సింగిల్ రేషన్ కార్డు ఉంటే మీకు లేదు 60 ఏళ్ల తర్వాతనే ఉండదు చూపిస్తాను అని ఒకటి అంటున్నారు సార్. ఎందుకంటే చాలా మంది ఇక్కడ అన్మ్యారీడ్ పర్సన్స్ ఇళ్ల స్థలాలు లేవు సార్. మాకు అదన్నా ఉంటే ఏదన్నా ఒక గూడన్నా వేసుకుని ఉంటాం సార్. దానికి ఒకటి తక్కువ ఉంటుంది ఆల్రెడీ సార్ చెప్పిండారు. కెడిపోయిన వాళ్ళు కూడా మాకు ఆల్రెడీ కేటాయించారు సార్. మీరు చెప్పిన సర్క్యులేట్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే సార్ ఇప్పుడు న్యూ టెక్నాలజీ మీరు చేస్తున్న టెక్నాలజీలోనూ ఇప్పుడు కార్పొరేషన్ కూడా డెవలప్ చేసుకుంటే సార్ ఏ రాష్ట్రం ఇప్పుడు అలింకో ఉంది సార్. అలింకో ఏం చేస్తున్నారంటే ఢిల్లీనే టైప్ చేస్తున్నాడు సార్. ఈ ఇప్పుడు ట్రైసైకిల్ వీల్ చైర్ ఉంది సార్, అది ఇంపోర్టెడ్ వీల్ చైర్ మా 20,000 పడుతుంది సార్. కానీ అతను కూడా సేమ్ కాస్ట్ చేసి అది ఐరన్ తో తయారు చేసిన వీల్ చైర్ ఇస్తున్నాడు సార్ మనకు. అది ఏమైతుందంటే ఇట్లా ట్రావెల్ కి మనకు పనికిరాదు సార్. అది వెయిట్ వచ్చేసి 15 కిలోస్ ఉంటుంది సార్. ఆ కిలో ఉండడం వల్ల మనం దాన్ని చేసుకోలేకపోతాం సార్. థ్యాంక్ యూ. నాగార్జున యూనివర్సిటీ పిహెచ్డి. అవునా? ఏం చేస్తావు దేంట్లో? తెలుగు సబ్జెక్ట్. తెలుగు ఏంటి?